అందరికంటే ముందుగా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడకుంటే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క యాప్ తో మనం 5000 వరకు మంత్లీ ఎర్న్ చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ప్రిపేర్ అయ్యే వారికి చాలా బాగా యూస్ఫుల్ అయ్యేలాగా చాలా మంచి టెక్నిక్స్ అనేవి నేను ప్రతిరోజు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో కింద మీరు కామెంట్ సెక్షన్లోను అంతేకాకుండా డిస్క్రిప్షన్లో కూడా మీరు చూసినట్లయితే ఈ యొక్క వీడియోస్ తాలూకు లింక్స్ అన్ని కూడా ఉంటాయి. సో తప్పకుండా ఇవన్నీ చూసి బాగా నేర్చుకుంటారని చెప్పి నేను అయితే ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా ఎక్కువగా అడిగే విధమైన ప్రాబ్లమ్స్ మనం ఏ విధంగా సొల్యూషన్ అనేది చేయొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ఫస్ట్ ప్రాబ్లం పరిశీలించినట్లయితే √12+112+112+ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉండడం అయితే జరిగింది. ఇన్ఫినిటీ అంటే ఇక్కడ మనకు అనంతం అనే అర్థం. సో √12 అనేది మనకు అనేక సార్లు వస్తూనే ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ సొల్యూషన్ అనేది మనకు చూసినట్లయితే ఇక్కడ 12 అనేది ఉంది కదా. ఈ 12 అనేది మనం ఏవైనా 2 కారణాంకాలుగా రాయాల్సి అయితే ఉంటుంది. అంటే 4 3 12, ఒక 6 6, 12 1 12 అయితే రాసుకోవచ్చు. అయితే ఆ కారణాంకాల్లో భేదం అనేది మనకు ఒకటైతే ఉండాలి. అలా చూసినట్లయితే కేవలం మనకు 3 4 12 అనేది మాత్రమే సాటిస్ఫాక్షన్ అయితే అవుతుంది. ఓకేనా. 2 వరుస కారణాంకాల మధ్య భేదం ఒకటైతే ఉండాలి. సో అలా చూసినట్లయితే 3 4 12 మాత్రమే సాటిస్ఫాక్షన్ అనేది అవుతుంది. సో ఇక్కడ ప్లస్ అనేది ఇచ్చాడు. సో మీరు కంటిన్యూస్ గా ప్లస్ అనేది చూడొచ్చు. ఎక్కడ కూడా మనకు మైనస్ అనేది లేదు. ప్లస్ అనేది ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలంటే ప్లస్ ఇచ్చినప్పుడు ఆ యొక్క కారణాంకాల్లో ఏదైతే పెద్ద ఉందో సో దాన్నే మనం సొల్యూషన్ గా అంటే సమాధానంగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో సమాధానం ఎంత అండి? 4. సో జస్ట్ మనం చూసినట్టు చెప్పవచ్చు. సో ఇంకొక ప్రాబ్లం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. √30+130+130+ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉండడం అయితే జరిగింది. సో సేమ్ మరలా మనకు ఈ 30 అనేది మనకు ఏవైనా 2 వరుస కారణాంకాలు లబ్ధంగా వస్తుందో లేదో చూడండి. సో 5 6 30 అనేది అవడం అయితే జరిగింది. సో మరలా ఈ యొక్క కారణాంకాల మధ్య తేడా చూడండి. 6 - 5 1 కాబట్టి సో సాటిస్ఫాక్షన్ అవుతుంది. లోపల మనకు ప్లస్ అనేది ఉంది, ఇన్ఫినిటీ కూడా ఉంది. సో ఇటువంటి అప్పుడు సొల్యూషన్ అనేది చాలా సింపుల్. ప్లస్ ఉంది కాబట్టి ఏవైతే 2 కారణాంకాలు ఉన్నాయో ఆ కారణాంకాల మధ్య పెద్దది ఏదైతే ఉందో అంటే ఆ కారణాంకాల్లో పెద్ద ఏదైతే ఉందో సో అదే ఆన్సర్ అయితే అవుతుంది. సో 6 అనేది పెద్దది కాబట్టి 6 అనేది మనకు సొల్యూషన్ అనేది అవుతుంది. సో ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ విధంగా మీరు చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మరలా పరిశీలించినట్లయితే మన థర్డ్ ప్రాబ్లం చూడండి. √20 మైనస్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉండడం జరిగింది. సో మరలా ఇక్కడ మనకు సేమ్ 4 5 20 అనేది మనకు కారణాంకాలు అయితే ఉన్నాయి. సో అంతేకాకుండా వాటి మధ్య తేడా కూడా ఒకటైతే ఉంది కాబట్టి సాటిస్ఫాక్షన్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ మైనస్ అనేది ఉంది లోపల. సో మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ యొక్క కారణాంకాల్లో ఏదైతే చిన్నది ఉందో ఆ యొక్క కారణాంకం అయితే ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. సో ఓకేనా. సో ఇప్పుడు 4 అనేది ఆన్సర్ అయితే అయ్యింది. ఒకవేళ మనకు ప్లస్ ఉంటే ఏమవును? 5 అనేది సమాధానం అవును. సో ఇక్కడ మనకు మైనస్ ఉంది కాబట్టి 4 అనేది అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనకు √42 సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉంది. సో ఇది కూడా సొల్యూషన్ చాలా సింపుల్. 6 7 0 మనకు 42 అనేది ఉంది. సో ఇక్కడ మైనస్ అనేది ఉంది కాబట్టి కారణాంకాల్లో ఏదైతే చిన్నది ఉందో ఆ యొక్క కారణాంకాన్ని సమాధానంగా చూపించాల్సి అయితే ఉంటుంది. సో 6 అనేది ఉంది కాబట్టి మనం 6ని అయితే తీసుకోవాల్సి అయితే ఉంది. చిన్నది ఇదే కాబట్టి ఒకవేళ కానీ ప్లస్ ఇచ్చుంటే వాడు 7 అయితే అయ్యాను. సో ఇక్కడ మైనస్ అనేది ఉంది కాబట్టి సో మనకు 6 అనేది ఆన్సర్గా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ అయితే చేయొచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే మనకు √5 అన్నట్టు సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉండడం అయితే జరిగింది. అక్కడ మీరు ఏది లేదని అనుకోవద్దు. అక్కడ మనకు అలా ఉన్నట్లయితే ఇంటూ ఉందని అర్థం అనమాట. సో మీరు డాట్లోనే చూపించుకోవచ్చు, లేదంటే క్రాస్లోనైనా సరే మీరు ఆ ఇంటిని అయితే గుర్తించుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో మనకు అక్కడ సో ఆన్ ఇన్ఫినిటీ ఉంది. సో ఇటువంటి ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకు జస్ట్ అక్కడ ఏదైతే మనకు రూట్ లోపల ఇచ్చాడో ఆ యొక్క నంబరే అనేది మనకు సొల్యూషన్ అనేది అవడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటంటే జస్ట్ 5 అనేది సరిపోతుంది. ఏదైతే మనకు రూట్ లోపల ఇచ్చాడో అదే సమాధానం అయితే అవడం జరుగుతుంది. అయితే కండిషన్ ఉంది దీనికి కూడా. సో ఆ యొక్క సంఖ్య అనేది మనకు ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి, అంటే ప్రధాన సంఖ్య అయి ఉండాలి. సో ప్రైమ్ నెంబర్స్ అనేవి మనం ఏ విధంగా గుర్తించవచ్చు? చిన్నవి అయితే మనం గుర్తుపెట్టేసుకోవచ్చు. అది పెద్ద పెద్ద నెంబర్లు ఇచ్చినప్పుడు అది ప్రైమ్ నెంబరే కాదా, ఆ ప్రైమ్ నెంబర్ అని ఎలా గుర్తించాలనే దానికి ఆల్రెడీ వీడియో చేశాను. సో తప్పకుండా పైన కాస్ట్లోను వదిలేస్తాను, అది చూడండి. సో నెక్స్ట్ మనకు √7 సో ఆన్ ఇన్ఫినిటీ ఉంది. సో దీనికి మన సొల్యూషన్ ఏంటంటే 7 అనేది మనకు ప్రైమ్ నెంబర్ కాబట్టి డైరెక్ట్గా మీరు 7 అనేది ఇవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇది కూడా ప్రైమ్ నెంబరే. ఓకేనా. సో నెక్స్ట్ మనం పరిశీలించినట్లయితే √5
నెక్స్ట్ ప్రాబ్లం పరిశీలించినట్లయితే మనకు సేమ్ అదే విధంగా ఉంది. అయితే మనకి ఇక్కడ ఇన్ఫినిటీ అయితే లేదు. ఇన్ఫినిటీ ఉంటే డైరెక్ట్ గా మనం 5 వేసేద్దాం. బట్ ఇక్కడ ఇన్ఫినిటీ లేదు కాబట్టి సో స్టార్టింగ్ ఏం చేయాలంటే మనం 2 అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అక్కడ ఏ నెంబర్ వచ్చినా సరే మనం 2 తీసుకోవాలి. సో తర్వాత ఏం చేయాలి అంటే ఇక్కడ మనకు ఎన్నిసార్లు యొక్క √5 అనేది మనకు రిపీట్ అయిందో చూసుకోవాలి. సో మొత్తంగా మనకు 4 సార్లు అయితే రిపీట్ అయింది. ఒక 2/4 వాల్యూ ఎంతండి 16. ఒకవేళ 2/5 వచ్చింది అనుకుందాం, అప్పుడు 32 అనేది రావడం జరుగుతుంది. ఎన్నిసార్లు రిపీట్ అయితే అన్నిసార్లు ఆ యొక్క నెంబర్ అనేది పైన 2కి ఘాతంలో వేయాల్సి అయితే ఉంటుంది. సో ఓకేనా. సో మనం చూసినట్టయితే 16 వచ్చింది కదా, ఈ 16ని మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే సో ఇన్ఫినిటీ ఉన్నప్పుడు ఏ విధంగా 5 వేసామో ఇప్పుడు కూడా మళ్ళీ అదే 5 అయితే వేయండి. ఆ 5కి పైన మీరు ఏం చేయాలంటే ఇక్కడ 16 వచ్చింది కాబట్టి 15/16 అనేది వేయాల్సి అయితే ఉంటుంది. సో 5/15/16 అనేది మనకు సొల్యూషన్ అయితే వస్తుంది. ఓకేనా. ఇది మనకు ఇన్ఫినిటీ లేనప్పుడు ఈ విధంగా చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. 5/15/16 ఒకవేళ √5 కనుక 5 టైమ్స్ రిపీట్ అయింది అనుకోండి, అప్పుడు 2/5 వస్తుంది. 2/5 వాల్యూ ఎంత 32 వచ్చినప్పుడు 5/31/32 అని వస్తుంది. సో ఈ విధంగా మనం ఈ యొక్క ప్రాబ్లమ్స్ అయితే సొల్యూషన్ చేయొచ్చు. ఇంకా ఇదే విధమైన మోడల్స్ చాలా ఉన్నాయి. సో తప్పకుండా అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. Thank you guys. Thanks for watching this video.